Hi friends, ఎలా ఉన్నారు? I hope all are fine with good condition. Guys, recently OPPO Reno5 Pro 5G అనే ఒక మొబైల్ లాంచ్ చేసింది. సో ఈ మొబైల్ వచ్చరికి కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫుల్ రివ్యూ అయితే ఈ వీడియోలో మనం ఇచ్చేద్దామన్నమాట. సో ఇందులో మీరు చూస్తున్న sairamcinetech in Telugu. This is your friend Sai. Let's get into the video. Guys, ఇంకా ఫస్ట్ మనం దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం, ఆ తర్వాత మనం రివ్యూకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇది వచ్చరికి 6.5 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుందన్నమాట, కర్వ్డ్ డిస్ప్లే ఇది, అండ్ 90 Hz రిఫ్రెష్తో సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. అండ్ అలాగే దీని యొక్క ప్రాసెస్ చూసుకుంటే MediaTek Dimensity 1000 ప్లస్ ప్రాసెస్ వస్తుందన్నమాట. ఇది 7 nm బిల్డ్ అయిన ప్రాసెసర్, అండ్ ఇది 5G మోడెంతో వస్తుంది ఇది. అండ్ అలాగే ఇంకా బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఇది బ్యాక్ కెమెరా 64 MP మెయిన్ కెమెరా, దీని అపర్చర్ వచ్చరికి f1.7 ఉంటుంది, అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఇది వచ్చరికి f2.2 అపర్చర్ వస్తుంది అనమాట. అండ్ అలాగే దీన్ని వచ్చేసి మీరు 115 degrees వరకు వైడ్ యాంగిల్ షూట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో కెమెరా వచ్చరికి 2 MP, ఇది మ్యాక్రో కెమెరా, దీని అపర్చర్ వచ్చరికి f2.4 ఉంటుంది. అండ్ ఇంకో కెమెరా వచ్చరికి 2 MP ఉంటుంది, ఇది మోనో కెమెరా అనమాట, దీని అపర్చర్ వచ్చరికి f2.4 ఉంటుందన్నమాట. అండ్ ఫ్రంట్ వచ్చరికి 32 MP, దీని అపర్చర్ వచ్చరికి f2.4 ఉంటుంది. అండ్ ఇంకా వీడియో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 1080p 60 and 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 720p 60 and 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చరికి 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అండ్ 720p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇంకా అలాగే దీని యొక్క బ్యాటరీ చూసుకుంటే 4350 mAh బ్యాటరీ అనమాట, అండ్ 65 watt సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ గైస్, ఇంకా సెన్సార్ చూసుకుంటే దీంట్లో జియోమాగ్నెటిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఆప్టికల్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, అన్ని సెన్సార్లు అయితే దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, సింగిల్ స్పీకర్తో వస్తుంది అనమాట, డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇది ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉన్న అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఇది HD క్వాలిటీలో అయితే మీరు చూడొచ్చు, సర్టిఫికేట్ అయితే కూడా ఇది పొందిందనమాట. అలాగే బాక్స్లో ఏమేం కంటెంట్స్ వస్తున్నాయి ఒకసారి చూద్దాం. ఈ బాక్స్లో వచ్చి ఫోన్ ఒకటి వస్తుంది, అండ్ ఇయర్ ఫోన్స్ ఒకటి వస్తాయి, అండ్ USB కేబుల్ ఒకటి వస్తుంది, అండ్ ఛార్జర్ ఒకటి, అండ్ సిమ్ రిజెక్టర్ టూల్ ఒకటి, అండ్ ప్రొటెక్టివ్ కేస్ కూడా ఒకటి వస్తుంది అనమాట, అండ్ క్విక్ షాట్ గైడ్ వారంటీ ఒకటి వస్తుంది అనమాట, అండ్ సేఫ్టీ గైడ్ ఒకటి వస్తుంది అనమాట. సో అండ్ గైస్, ఇంకా బ్యాక్ మనం ఓవరాల్గా మొబైల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అనమాట. సో ఇంకా మొబైల్ చూసుకుంటే మనకి బ్యాక్ వచ్చరికి ఇలా కనపడుతుంది, క్వాడ్ కెమెరా సెటప్ అనమాట. ఇది చూస్తుంటే మనకి యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండే కెమెరా సెటప్ లాగే కనపడుతుంది. కింద చూసుకుంటే OPPO అని రాస్తుంది అనమాట. ఇంకా సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటే పవర్ బటన్ కనపడుతుంది. ఇంక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా మనం డౌన్ పార్ట్ చూసుకుంటే ఒక స్పీకర్ గ్రిల్ ఉంటుంది, అండ్ టైప్ సి పోర్ట్ ఉంటుంది, అండ్ సిమ్ స్లాట్ ఉంటుంది అనమాట. ఇంకా పైన చూసుకుంటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉందన్నమాట. అండ్ కింద మనకి గమనిస్తే మనం ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది, అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. అండ్ ఈ 3.5 వీళ్ళు ఇయర్ ఫోన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు టైప్ సితో ఈ వస్తుందన్నమాట. ఇయర్ ఫోన్స్ వచ్చరికి అవి కూడా మంచి క్వాలిటీ ఉన్నట్టు రివ్యూస్ అయితే చెప్తున్నాయి. సో గైస్, ఇంకా ఫైనల్గా ప్రైస్ ఎంత పెడుతున్నారంటే వీళ్ళు 35,990 రూపీస్ అయితే పెట్టిందనమాట. సో 36,000 పెట్టారు ఇది. సో 36,000 పెట్టి కొనొచ్చు అంటే దీనికన్నా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఎవరైతే నాకు కెమెరా ఇంపార్టెంట్ అనుకుంటే దీనికైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే OPPO కేవలం కెమెరాని ఫోకస్ చేస్తూ వీళ్ళు మొబైల్స్ తీసుకొస్తారు, OPPO వివో కానీ. సో దీనిలో ఇంకోటి ఏంటంటే కలర్ వాయిస్ 11 కొద్దిగా బాగుంది, అండ్ మీరు దాంట్లో మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనమాట ఇది. సో ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్, కాకపోతే ఇంకొద్ది తక్కువ రేట్తో ఒక 20 to 30 లోపల తీసుకొచ్చుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది నాకైతే. సో దీని కాంపిటేటర్స్ చాలా ఉన్నాయి, చాలా మొబైల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా మీ ఇష్టం, OPPO లవర్స్ అయితే ఈ మొబైల్ కొనొచ్చు, కానీ నాకు మంచి మొబైల్ కావాలంటే ఈ మొబైల్ అయితే కొనొద్దు, స్కిప్ చేయండి. ఇంకా మంచి మొబైల్స్ రాబోతున్నాయి మనకి, Realme X7 Pro, X7 రాబోతుంది. సో ఇలాంటి మంచి మంచి మొబైల్స్ రాబోతున్నాయి. సేమ్ ప్రాసెసర్ దాంట్లో కూడా Realme X7 Proలో కూడా రూమర్స్ ప్రకారం అయితే దాంట్లో కూడా Dimensity 1000 ప్లస్ ప్రాసెసర్ అయితే రాబోతుంది అనమాట. సో అది మ్యాక్సిమం వాళ్ళు మంచి ప్రైజ్లో తీసుకొస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో నేనైతే వెయిట్ చేయమంటాను, ఈ మొబైల్ కొనొద్దు అని నేను అంటాను అనమాట. సో లేదు నాకు OPPO నుంచి మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే మీకు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఈ రోజు నుంచి సేల్కి తీసుకురాబోతున్నారు అనమాట. సో ఈరోజు నుంచి మీకు సేల్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇది.
సో గైస్ ఇదైతే ఈ వీడియో మీకు గ్యారెంటీ నచ్చిందని ఆశిస్తే కింద లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీ మిత్రుడు సాయి అండ్ రామ్ ఇద్దరు కలిసి సీనియర్ అండ్ టెక్ ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంటాడు. సో సైనింగ్ అవుట్ విత్ అవర్ ఫ్రెండ్ సాయి. నెక్స్ట్ మిమ్మల్ని కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.